అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ అన్న. హలో అమ్మా, మనకి నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎలా ఉంది అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీలకు బస్ టికెట్ ఫ్రీ ఇచ్చారు, ఉచిత కరెంటు 200 యూనిట్ అది ఉచితం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని రోజులు అయింది కాబట్టి ఉన్న సమస్యలన్నీ తీరాలంటే ఇప్పుడిప్పుడే 2 పథకాలు అయితే క్లియర్ చేశారు. ఇంకా రానున్న రోజులలో ఇంకా అవన్నీ పథకాలు క్లియర్ చేస్తారని ఒక గట్టి నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ప్రజల ఆకాంక్ష కూడా అదే. ప్రభుత్వము సక్రమంగా అన్ని సదాగా అన్ని చేసుకుంటూ పోతూనే ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజుల పైనే అయింది కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటి తేడా ఈ రెండింటికి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 పిల్లల ఆట అయిపోయింది. ఇది వాళ్ళ కుటుంబం, కల్వకుంట కుటుంబమే మొత్తము తెలంగాణ ప్రజలని ఏలినరు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రజలది ఫ్రీగా చేసేసారు. ఏమంటారు ఇది ప్రగతి భవన్. ప్రజలు ఏ విధంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒకటి ఇది ఇచ్చారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కంచుకోట అయింది. ఇప్పుడు అవన్నీ కంచుకోట చేసి ప్రతి ఒక్క సామాన్య మానవుడివి వచ్చి తన పింఛన్ కానీ తన సమస్యలు కానీ ఏదైనా ఇట్లా డైరెక్ట్గా చెప్పుకున్నంత ధైర్యం ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. అంటే కాంగ్రెస్ చాలా ఆరోపిస్తుంది బీఆర్ఎస్ చేసిన తప్పులు, కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ లేకపోతే మొన్న వచ్చిన ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఎంతవరకు నిజం అనేది అంటే మీకు సాక్షాత్తు టీవీలో డైరెక్ట్ లైవ్ ఇచ్చాడు. మొత్తం పిల్లర్లన్నీ ఇదైపోయి ఇప్పుడు కొత్త ప్రాజెక్టు ధన చేసుకొని పోవడం అంటే అంత సామాన్యం కాదు. వీళ్ళ గవర్నమెంట్ ఉంటుందో ఓడిపోతో అన్న దీనిపై అన్ని నెట్టుకుంటూ పోయారు. ఇదంతా ప్రజల మీదనే భారం అయిపోతుంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చూపించారు. ఆ పిల్లల నంబర్లు ఇవన్నీ సాధించారు. ఇది ఫోన్ ట్యాపింగ్ బి అది చాలా మటుకు అది పద్ధతి కాదు. ఇది దాని వెనుక ఎంతమంది కుట్ర కుతంత్రాలు ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నవి రేవంత్ రెడ్డి గారు దాన్ని బయటకు తీసుకొచ్చి ఇవంతా క్లియర్ చేస్తారండి. రేవంత్ రెడ్డి గారి పదజాలం కూడా అంత బాగుండదు, ఒక సీఎం మాట్లాడినట్టు మాట్లాడట్లేదు అని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఏమంటారు? బీఆర్ఎస్ నాయకులు అంత చండాలంగా మాట్లాడే విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడరు. వాళ్ళు మాట్లాడిన మాటలకు స్పందనగా అతను చెప్పుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇది చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నానా రకాలుగా ప్రజలే కాకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులను చాలా హింసించి ఇది చేశారు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళ పని వీళ్ళు చేసుకొని పోతూనే ఉంటారు. ప్రజలు గెలిపించిన మనుషులు ప్రజలకే సేవ చేశాం ముఖ్యమంత్రి గారు. లాస్ట్ కి కాంగ్రెస్ 100 రోజుల పాలన ఎలా ఉంది అంటే ఒకే ఒక మాటలో ఎలా చెప్తారు? ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మాకు దేవుడు అండి. థ్యాంక్ యూ. ఓకే అండి.